ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। समस्त जन कल्याणी निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय। हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। ॐ वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते तत्त्वबोधोऽभिधीयते। జగత్ అంటే ఏంటో వివరించిన తరువాత పూజ్య ఆది శంకరాచార్యుల వారు జీవుడు ఈశ్వరుడు అంటే ఎవరు, జీవుడికి ఈశ్వరుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అన్నటువంటిది ఏకత్వాన్ని కలిగి ఏ విధంగా ఉంది, జీవుల్లోనూ ఈశ్వరుల్లోనూ ఉన్నటువంటిది ఒకే స్వరూపం అన్నటువంటిది తత్వమసి అన్నటువంటి మహావాక్యం ద్వారా ఏ విధంగా వివరించబడింది అన్నటువంటి అంశాన్ని గురించి చెప్తూ ఉన్నారు. జీవుడు అంటే ఎవరు అన్నప్పుడు బ్రహ్మ ప్రతిబింబం జీవుడు అని చెప్తున్నారు. స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. స్థూల దేహంతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి ఆత్మస్వరూపమే పరబ్రహ్మం యొక్క ప్రతిబింబమే జీవుడు అని చెప్తున్నారు. దీన్నే చిదాభాసము లేదా చిచ్ఛాయ అని కూడా పిలుస్తారు. సహ ఏవ జీవః ప్రకృత్యా సస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. ఆ జీవుడు ప్రకృతి కారణంగా అజ్ఞానం వల్ల తనని ఈశ్వరుని కంటే వేరుగా భావించడం జరుగుతుంది. అవిద్యోపాధిః సన్ ఆత్మా జీవ ఇత్యుచ్యతే. అవిద్య ఉపాధితో కూడి ఉన్నటువంటి ఆత్మని జీవుడు అని పిలుస్తున్నాం. మాయోపాధిః సన్ ఈశ్వర ఇతి ఉచ్యతే. మాయ ఉపాధితో కూడి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఈశ్వరుడు అని పిలవడం జరుగుతుంది. ఏవం ఉపాధి భేదాత్. ఈ విధంగా ఉపాధుల్లో భేదం ఉండటం వల్ల జీవ ఈశ్వర భేద దృష్టి, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అన్నటువంటి భేదభావము, ఆ భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి. ఎంతకాలం వరకు ఈ భేద దృష్టి అన్నటువంటిది నిలిచి ఉంటుందో తావత్ పర్యంతం అంతకాలం వరకు జన్మ మరణాది రూప సంసారో న నివర్తతే. జన్మ మరణం అనేటువంటి సంసార చక్రము తొలగిపోతుంది. తస్మాత్ కారణాత్. ఈ కారణం వల్ల
న జీవేశ్వరయోః భేద బుద్ధి స్వీకార్య. దీనివల్ల జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, భగవంతుడు వేరు అన్నటువంటి భేద దృష్టిని స్వీకరించకూడదు అంటున్నారు. అంటే ఏకత్వాన్ని దర్శించాలి అని చెప్తున్నారు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవుడు ఈశ్వరుడు ఒకటి అని ఏ విధంగా చెప్పగలుగుతాము? జీవుని యొక్క లక్షణాలు వేరు, ఈశ్వరుని యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి కదా అని అంటూ, నను సాహంకారస్య కించిజ్ఞస్య జీవస్య, నను కానీ స అహంకారస్య అహంకారంతో కూడి ఉన్నటువంటి జీవునికి, కించిజ్ఞస్య అల్పమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి జీవుడికి, నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య నిరహంకారి అయి ఉన్నటువంటి వారు, సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అయి ఉన్నటువంటి సర్వశక్తివంతుడై ఉన్నటువంటి ఈశ్వరునికి తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్. కథం ఏ విధంగా తత్వమసి అనేటువంటి మహావాక్యము ద్వారా జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్నటువంటి భావాన్ని, అభేద బుద్ధిని ఏ విధంగా నిరూపించగలుగుతారు? ఏ విధంగా చెప్పడం సాధ్యమవుతుంది? ఇది అనుభవంలోనికి ఎలా తెచ్చుకోవాలి? ఉభయోహో విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్, ఉభయోహో రెండింటిలో కూడా విరుద్ధ పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు ధర్మాలు కలిగి ఉన్నారు కదా అని అన్నట్లయితే, మరి ఈ వాదన సత్యమేనా అంటే, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వ్యావహారిక స్థాయి నుంచి చూసినప్పుడు భక్తుడు వేరు, భగవంతుడు వేరు, జగత్తు వేరు, భక్తుడు భగవంతుని ఆరాధించడం జరుగుతూ ఉంది, ఈశ్వరుడు జీవుడు వేరువేరుగా ఉన్నారు. కొంతమంది వచ్చేసి జీవుడు ఈశ్వరుని యొక్క అంశ అని కూడా చెప్తారు. అంతేకాని జీవుడు ఈశ్వరుడు ఒకటయ్యే అవకాశము లేదు అని చెప్తున్నారు. ఇది చేత్, తర్వాత చూడండి, ఇది చేత్ ఈ విధంగా నీకు సంశయం కలిగినట్లయితే, సందేహం ఉన్నట్లయితే, అజ్ఞానంలో ఉన్నప్పుడు వ్యావహారిక స్థాయిలో ఇందాక చెప్పినట్లుగా జీవ ఈశ్వర భేదం అన్నటువంటిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ నా ఇది వాస్తవము కాదు. పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు చెప్తున్నటువంటి విషయము అంగీకరింపదగినటువంటిది కాదు. నీ వాదన అన్నటువంటిది సత్యానికి చాలా దూరంగా ఉంది అని చెప్తున్నారు. ఇది చేత్ నా, చే నా ఉంది, విడదీయాలి. అది చేత్ ప్లస్ నా. నువ్వు చెప్పింది ఈ విధంగా ఉన్నట్లయితే, ఈశ్వరుడు జీవుడు వేరు అని నువ్వు అన్నట్లయితే, నా అది సత్యము వాస్తవము కాదు. ఎందుకు అంటే, స్థూల సూక్ష్మ శరీరాభిమాని త్వం పదవాచ్యార్థః ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధం చైతన్యం త్వం పదలక్ష్యార్థః. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు త్వంపద తత్పదముల యొక్క వాచ్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని గురించి బోధ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మాట కానీ ఒక పదం కానీ చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ పదానికి, ఆ వాక్యానికి ఒకే అర్థం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ వాక్యానికి లేదా పదానికి ఒకటి వాచ్యార్థమై ఉంటుంది, ఇంకొకటి లక్ష్యార్థమై ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ వచ్చేసి, ఒక గ్రామంలో రచ్చబండ దగ్గర కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఏదో విషయాల గురించి చర్చ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయానికి ఇంకొక వ్యక్తి నడుస్తూ వస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం వైపు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ఆ వచ్చేటువంటి వ్యక్తిని చూసి, రే సింహం వస్తోందిరా అన్నారు. అక్కడ వస్తూ ఉన్నటువంటిది వ్యక్తి కదా, మరి సింహం రావడం ఏంటి? సింహం వస్తోందిరా అంటే పక్కనున్న వాళ్ళు అవునవునరా సింహం వస్తోందిరా, చూడరా ఎలా నడుస్తూ వస్తుందో అని అంటూ ఉన్నారు. వచ్చేటువంటిది మనిషి అయితే మరి సింహం అని ఎందుకని ఉన్నారు అని అన్నప్పుడు, ఇక్కడ సింహం వస్తోంది అని అన్నప్పుడు వాచ్యార్థం తీసుకోకూడదు. సింహం వస్తోంది అంటే సింహం అన్నటువంటిది ఒక జంతువు, దానికంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి, అది వాచ్యార్థం. కానీ ఇక్కడ ఆ వ్యక్తి సింహం వస్తోంది అని అన్నటువంటిది మరొక వ్యక్తిని
లక్ష్యార్థం తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్యార్థంలో ఏంటి అంటే సింహము లాంటి గుణములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి నడుస్తూ వస్తున్నారు, టీవీగా నడుస్తూ వస్తూ ఉన్నారు. ఆ సింహంలో ఉన్నటువంటి ఆ ధైర్యము, సాహస గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిని సింహం వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇందులో వాచ్యార్థము, లక్ష్యార్థము. వాచ్యార్థంలో చూసినప్పుడు సింహం వస్తోంది అంటే నిజంగా సింహం వస్తుంది, ఒక జంతువు అంటే కాదు. అందుకోసమని లక్ష్యార్థం అన్నటువంటిది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా తత్వం అసి అన్నటువంటి మహావాక్యంలో తత్ అంటే, త్వం అంటే వాచ్యార్థములు ఉన్నాయి, లక్ష్యార్థములు ఉన్నాయి. స్థూల సూక్ష్మ శరీర అభిమాని త్వం పద వాచ్యార్థ అంటున్నారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి ఇంతకు ముందు చెప్పుకొని ఉన్నాము. ఈ శరీర త్రయముతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని జీవుడు అని అంటున్నాము. ఈ వ్యావహారికంలో ఉండేటువంటి జీవుడు త్వం పద వాచ్యార్థ. త్వం అంటే సంస్కృతంలో నీవు అని అర్థము. ఈ తత్వమసి మహావాక్యంలో గురువు గారు నీవే బ్రహ్మస్వరూపానివి అయి ఉన్నావు అని చెప్తున్నారు. ఇక్కడ నీవు అన్నప్పుడు సాధకుణ్ణి, శిష్యుణ్ణి ఉద్దేశించి చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క జీవుడు కూడా త్వం అంటే నీవు అన్నప్పుడు ఆ జీవుడు అన్నటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. వాచ్యార్థం ఏంటి అంటే శరీర త్రయముతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి వారు. మరి లక్ష్యార్థం ఏంటి? లిటరల్ మీనింగ్ వచ్చేసి ఒక వ్యక్తి కానీ ఒక జీవి కానీ తీసుకుంటూ ఉన్నాం. మరి లక్ష్యార్థంలో చూసినప్పుడు ఉపాధి వినిర్ముక్త. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అవస్థలు, పంచకోశాలు ఇవన్నీ కూడా ఉపాధులు. శరీర మనోబుద్ధులు అన్నటువంటివి ఉపాధులు. ఈ ఉపాధులు అన్నటువంటివి తొలగించినప్పుడు వినిర్ముక్త, ఉపాధుల నుండి విముక్తిని పొందినప్పుడు సమాధి దశా సంపన్నం. శ్రద్ధగా శ్రవణం చేయగలరు. సమాధి దశా సంపన్నం. ఎప్పుడైతే ఆ జీవుడు విచారణ చేయడం మొదలు పెట్టారో, సద్గురువు చెప్పినటువంటి వాక్యాలను శ్రవణం చేసి ఉపదేశ వాక్యాన్ని గురించి విన్నప్పుడు నువ్వే బ్రహ్మతత్వమై ఉన్నావు, నువ్వు ఈ శరీరం కాదు, పంచకోశాలు కాదు అని చెప్పినప్పుడు విచారణ ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనం అంటారు కదా, ఈ నిధిధ్యాసనంలో వచ్చేసి ఆ ధ్యానం అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి పరిపక్వ స్థితిని పొందినప్పుడు ఉన్నతమైనటువంటి ఆ స్థితిని సమాధి స్థితి అని అంటారు. సమాధి దశ సంపన్న, గాఢమైనటువంటి ధ్యాన స్థితి. ఈ సమాధి స్థితిలో ఎలా ఉంటుంది అంటే ద్వంద్వాలు ఉండవు, త్రిపుటి ఉండదు. మనం ఈ ప్రపంచంలో ఏ వ్యవహారం చేస్తూ ఉన్నా ద్వంద్వాలు, త్రిపుటి అన్నటువంటివి ఉంటాయి. చూసేవాడు చూడబడేది చూడటం, తెలుసుకునేవాడు తెలుసుకోబడేది తెలుసుకోవటం, దీన్ని త్రిపుటి అని అంటారు. ఈ సమాధి స్థితిని పొందినప్పుడు ధ్యానం చేసేవారు, ధ్యానం చెయ్యడము, ధ్యానించబడేటువంటిది అన్న త్రిపుటి ఉండదు. ఏకత్వాన్ని పొందడం జరుగుతుంది. సాధకుడిగా ఉన్నప్పుడు నేను బ్రహ్మతత్వాన్ని, భగవంతుని ధ్యానిస్తున్నాను అని అనుకోవడం జరుగుతుంది. కానీ ఈ సమాధి స్థితిలో ధ్యానించేటువంటి సాధకుడు, ధ్యానింపబడేటువంటి పరబ్రహ్మ స్వరూపము లేదా భగవంతుడు, ఆ ధ్యానించడము అన్నటువంటి ప్రక్రియ అంతా కూడా ఏకమైపోయి పరబ్రహ్మ స్వరూపము మాత్రమే నిలిచి ఉంటుంది. భేదం అన్నటువంటిది ఉండదు. ఆ సమాధి దశా సంపన్న, సమాధి స్థితిని పొందినప్పుడు దేహో నాహం జీవో నాహం, ఈ దేహము నేను కాదు, జీవుడు నేను కాదు అన్నటువంటి భావన, దృఢ నిశ్చయం కలిగి ఉన్నప్పుడు సమాధి స్థితిలో శుద్ధం చైతన్యం ఏదైతే నిలిచి ఉంటుందో, ఏదైతే అనుభవంలోనికి వస్తుందో, తన స్వస్వరూపమై ఉంటుందో శుద్ధం చైతన్యం. శుద్ధం అంటే మలిన రహితమైనటువంటిది, సత్వ రజ తమో గుణాలు లేనటువంటిది, అంటే అవిద్యను దాటి వెళ్ళినటువంటి స్థితి, మాయని దాటి వెళ్ళినటువంటి స్థితి అని అర్థం. శుద్ధం తను మాత్రమే ఉన్నటువంటిది. శుద్ధం అశుద్ధం అని మనం ఎప్పుడు అంటాం? పాలు చాలా శుద్ధంగా ఉన్నాయి, పాలు అశుద్ధమై ఉన్నాయి, పాలలో నీళ్లు కలిపి లేక ఇంకేదైనా కలిపితే అశుద్ధమైనట్టు.
ఏదైనా ఒక వస్తువు తన స్వస్వరూపాన్ని కలిగి ఉన్నట్లయితే అది శుద్ధం. అది కాకుండా ఇంకేదైనా కల్తీ అయినట్లయితే, కలిసినట్లయితే అది అశుద్ధం. అంతే కదా. సో ఇక్కడ వచ్చేసి శుద్ధం చైతన్యం, పరబ్రహ్మ స్వరూపం, ఎరుక స్వరూపం. చైతన్యం అంటే జ్ఞాన స్వరూపం. త్వం పద లక్ష్యార్థ, ఇది త్వం పదానికి లక్ష్యార్థము అని అంటున్నారు. వాచ్యార్థం ఏంటి అంటే శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి జీవులు, వ్యావహారిక జీవులు. అది వాచ్యార్థం. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నువ్వే బ్రహ్మస్వరూపాన్ని అన్నప్పుడు నేనెలా బ్రహ్మస్వరూపాన్ని అవుతాను, నేనెలా బ్రహ్మస్వరూపాన్ని అవుతానని ఎలా అంటున్నాడు ఆ వ్యక్తి? ఎందుకు అంటున్నారు అంటే తనకున్న శరీరాన్ని బట్టి, తనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు, అనేక వాసనలు, అనేక కర్మలు చేస్తూ ఉన్నాడు, అనేక బాధ్యతలు ఉన్నాయనుకుంటున్నాడు, ఈ జగత్తంతా సత్యం అనుకుంటున్నాడు. ఈ భావనలన్నీ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని నువ్వే పరబ్రహ్మ స్వరూపం అంటే నో, నేను కాదు అని అంటాడు. అయ్యా, వాచ్యార్థంలో నువ్వు కాకపోవచ్చు, కానీ నీ పేరు, నీ రూపము, నామరూపాలు, ఉపాధులు వీటన్నింటిని తొలగించినప్పుడు నువ్వు ఏదైతే అయి ఉన్నావో శుద్ధ చైతన్య స్వరూపము, ఈ స్థాయి నుండి నువ్వు పరబ్రహ్మ స్వరూపం, నువ్వు ఈశ్వరుడు ఒక్కటే అని చెప్తున్నారు. ఈశ్వరుల్లో ఉన్న పరబ్రహ్మ స్వరూపము శుద్ధ చైతన్యము, జీవుడిగా ఉండేటువంటి నీలో ఉన్న శుద్ధ చైతన్యము ఒకటి అని బోధిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉండాలి. తత్వమసి మహావాక్యంలో వాచ్యార్థం అన్నటువంటిది తీసుకున్నట్లయితే ఏకత్వం అన్నటువంటిది సాధ్యం కాదు అనిపిస్తుంది. లక్ష్యార్థం తీసుకున్నప్పుడు విపాదులు అన్నటువంటివి తొలగించినప్పుడు ఉన్నటువంటిది ఒకే పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది. ఏవం ఇదే విధంగా అంటే ఇంతవరకు జీవుని గురించి ఎలా అయితే చెప్పి ఉన్నాము, జీవుడికి ఉపాధులు తొలగిపోయినప్పుడు సమాధి దశలో తను శుద్ధ చైతన్యం అని ఏ విధంగా గుర్తించగలుగుతూ ఉన్నాడు, ఏవం అదే విధంగా సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వరః తత్పదవాచ్యార్థః, ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది విశిష్ట, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సృష్టి స్థితి లయకారకుడు, భక్తుల్ని అనుగ్రహించేటువంటి వారు, కరుణామయుడు, ఇవన్నీ కూడా ఈశ్వరునికి ఉన్నటువంటి విశేషణాలు, ఉపాధులు. సర్వజ్ఞత్వాది విశిష్ట ఈశ్వరః తత్పద వాచ్యార్థ, ఇది వాచ్యార్థం మాత్రమే, లిటరల్ మీనింగ్, నాట్ ఇండికేటివ్ మీనింగ్. వాచ్యార్థము అంటే లిటరల్ మీనింగ్, లక్ష్యార్థము అంటే ఇండికేటివ్ మీనింగ్. లక్ష్యార్థం అంటే ఉద్దేశింపబడినటువంటి అర్థం. ఆ పద ప్రయోగము, ఆ వాక్య ప్రయోగము ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఈశ్వరుని యొక్క లక్ష్యార్థం ఏంటి అని అంటే, ఇక్కడ ఈశ్వరుడు అంటే తత్వమసి మహావాక్యంలో ఏం తీసుకోవాల్సి ఉంటుంది? త్వం అంటే చెప్పున్నాం. త్వం అన్న పదానికి వాచ్యార్థము, లక్ష్యార్థము చూస్తున్నాము. ఇప్పుడు తత్ అన్న పదానికి వాచ్యార్థము, లక్ష్యార్థము చెప్పుకుంటూ ఉన్నాము. తత్ అంటే సంస్కృతంలో అది అని అర్థం. ఇక్కడ అది అంటే ఈశ్వర తత్వం, ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క లక్ష్యార్థము అన్నటువంటిది శుద్ధ చైతన్యం. ఇంతవరకు వాచ్యార్థం చెప్పుకుని ఉన్నాము. సర్వజ్ఞుడు, సృష్టి స్థితి లయకారకుడు. ఉపాధి శూన్యం శుద్ధ చైతన్యం తత్పద లక్ష్యార్థః. ఉపాధి శూన్యం, ఈ ఉపాధులన్నింటినీ తొలగించినట్లయితే, ఈ సృష్టి స్థితి లయకారకుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, మాయా ఉపాధితో కూడి ఉన్నటువంటి వారు అన్నటువంటి వాటిని తొలగించినప్పుడు ఈశ్వరుడు ఎవరు అంటే శుద్ధ చైతన్యం. ఇది లక్ష్యార్థం. ఏవం చ జీవేశ్వరయోః చైతన్య రూపేణ అభేదే బాధకాభావః. ఏవం ఈ విధంగా, జీవ ఈశ్వరయోః, ఏవం చ ఈ విధంగా, మరియు జీవ ఈశ్వరయోః, జీవుడు మరియు ఈశ్వరుని యొక్క చైతన్య రూపేణ, ఉపాధి రూపేణ భేదః అస్తి కింటు చైతన్య రూపేణ భేదః నాస్తి, అభేదః. ఉపాధుల స్థాయిలో చూసినప్పుడు భేదం ఉంది అనిపిస్తుంది.
లక్ష్యార్థంలో చూసినప్పుడు జీవుని యొక్క ఈశ్వరుని యొక్క ఉపాధులు తొలగిపోయినప్పుడు వ్యష్టి స్థాయిలోను సమష్టి స్థాయిలోను ఉపాధులు అన్నటువంటివి తొలగిపోయినప్పుడు ఉన్నటువంటిది చైతన్య రూపం. చైతన్య రూప స్థాయి నుంచి చూసినప్పుడు అభేద, భేదాభావ, ఇక్కడ భేదము అన్నటువంటిది లేదు. దీన్ని నెగేట్ చేయడానికి కూడా అవకాశము లేదు. ఇది సిద్ధాంతం. సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఒక 2-3 ఉదాహరణలు చూద్దాము. ఒక చిన్న గ్లాస్లో నీరు ఉంది. ఆ నీటి యొక్క స్వభావం ఏంటి అని అన్నప్పుడు ఆ చిన్న గ్లాస్లో ఉన్నటువంటి నీళ్ళల్లో నిమ్మరసం పిండి ఉన్నారు, కొంచెం పంచదార వేస్తున్నారు, కొంచెం ఉప్పు వేస్తున్నారు. ఉప్పు, పంచదార, నిమ్మరసం కలిసి ఉన్నటువంటి నీరు. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము? ఓన్లీ నీళ్లు అంటామా? ఏమని పిలుస్తారు? నిమ్మరసమా? షర్బతా? ఓకే. కూల్ డ్రింక్ లాంటిది ఏమన్నా దాంట్లో కలిపినప్పుడు ఓకే, దానికి సంబంధించినటువంటి లక్షణాలు వస్తున్నాయి. ఇంకొక చోట వచ్చేసి ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రస్నా ఇవ్వాలనేసి అనుకున్నారు. మిగతా ఆహార పదార్థాలతో పాటు స్వీట్, హాట్ అన్ని ఇస్తూ రస్నా ఇవ్వాలనేసి అనుకున్నారు. పెద్ద డ్రమ్స్ తీసుకొని వచ్చి వాటన్నింటిలో నీళ్లు పోసేసి వాటిలో రస్నా పౌడర్ కలిపేసి పంచదార వేసేసి అంతా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న గ్లాస్లో ఉన్నటువంటి నిమ్మరసం, అక్కడ ఉన్నటువంటి రస్నా, ఈ రెండు ఒకటా వేరు వేరా అంటే ఒకటి ఎలా అవుతాయమ్మా? రస్నా టేస్ట్ వేరుగా ఉంటుంది, నిమ్మరసం టేస్ట్ వేరుగా ఉంటుంది, రెండు వేరు వేరు కదా. ఇది వాచ్యార్థం. వాచ్యార్థంలో నిమ్మరసం వేరు, రస్నా వేరు. లక్ష్యార్థంలో చూసినప్పుడు నిమ్మరసం, రస్నా రెండు ఒకటే అని చెప్తున్నారు. ఇదెలాగో అంటే ఉపాధి వినిర్ముక్త, రెండింట్లో ఉన్నటువంటి ఉపాధుల్ని తీసేస్తే రెండింట్లో కామన్ గా ఉన్నటువంటిది ఏంటి, సామాన్య స్థితిలో ఉన్నటువంటిది ఏంటి అంటే శుద్ధ జలం అస్తి. ఇందులో ఉన్నటువంటి నిమ్మరసము, పంచదార, ఉప్పు తీసేస్తే ఏం మిగులుతుంది అంటే నీరు. అమ్మ ఒకసారి కలిపిన తర్వాత తీసేయడం సాధ్యం అవుతుందంటే ఇదే మన గొడవ అంతా, మన బాధ అంతా ఇదే అన్నమాట. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ శరీరం మనోబుద్ధులతో కలిసిపోయి ఉండటం వల్ల మనమే ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులమే ఇదే శాశ్వతము, జీవులం ఈ భావన ఉంటుంది. ఇది విడదీయడానికి కష్టంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ నిమ్మరసం, పంచదార, ఉప్పు తీసేయాలి అని అంటే నిజంగా నీళ్ళల్లో ఉన్నటువంటివి తీసివేయడము అని కాదు, గుర్తించగలగాలి. ఉన్నది జలమే, ఆ జలంలో ఇవి కలుపబడ్డాయి అని తెలుసుకుంటే చాలు. అప్పుడు ఉపాధులు వేరు, జలం వేరు అని తెలుస్తుంది. ఇప్పుడు నిమ్మరసంలో, రస్నాలో ఉన్నటువంటి ఉపాధులు తీసేసినప్పుడు, ఆ రస్నాలు, ఆ పౌడరు, ఆ పంచదార తీసేసినప్పుడు అది కూడా శుద్ధ జలమే కదా. ఇది శుద్ధ జలమే, అది శుద్ధ జలమే. ఇది లక్ష్యార్థం. అమ్మ పరబ్రహ్మ స్వరూపం ఎక్కడ, రస్నా నిమ్మరసం ఎక్కడ అని అనకండి. మన స్థాయిలో అర్థం చేసుకోవడం కోసం ఇది చెప్పడం అనమాట. ఓకే, ఈ శరీరాలు, పంచకోశాలు ఇవన్నీ ఉపాధులు, అవిద్య ఉపాధి, మాయా ఉపాధి అని ఉంటే ఏంటో ఇవన్నీ అనిపించవచ్చు. ఇందులో అయితే ఉప్పు, పంచదార ఇట్లాంటివి అయితే సులభంగా అర్థమవుతున్నాయి కదా, రస్నా పౌడర్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి జలానికి ఇవన్నీ ఉపాధులుగా ఉంటున్నాయి. వాటితో కలిసి ఉన్నప్పుడు అది ఇంకొక కొత్త ఐటమ్ గా అనిపిస్తూ ఉంది, వేరే వస్తువుగా కనిపిస్తూ ఉన్నాయి, వేరే ద్రావకం అనిపిస్తుంది. కానీ దాని యొక్క స్వస్వరూపం ఏంటి అని అంటే శుద్ధ జలం. ఇదే విధంగా నామరూపాలు అన్నటువంటి వేరువేరుగా కనిపిస్తూ ఉన్నప్పుడు చిన్నగా ఉన్న, పెద్దగా ఉన్న వాటిల్లో ఉండేటువంటి మెటీరియల్ అన్నటువంటిది ఒకటే. ఆభరణాల్లో వచ్చేసి ఒకటి పెద్ద ఆభరణం ఉంటుంది, ఇంకొకటి చిన్న ఆభరణం, ఒకటి ముక్కు పుడక అయి ఉంటుంది, ఒకటి పెద్ద నెక్లెస్ అయి ఉండొచ్చు. కానీ ఈ రెండు ఒకటే అని అంటే ఒకటే ఎలా అవుతాయి? ముక్కు పొడకే, నెక్లెస్ నెక్లెస్. ముక్కు పొడక ఎక్కడ పెట్టుకుంటారు, నెక్లెస్ ఎక్కడ మెడలో పెట్టుకుంటారు, ముక్కు పొడక ముక్కు పెట్టుకుంటారు. ఈ రెండింట్లో భేదం ఉంది, ఈ రెండింట్లో సైజులో తేడా ఉంది, డిజైన్ లో తేడా ఉంది అంటే ఎస్, వాచ్యార్థంలో ఈ రెండు వేరుగా ఉండొచ్చు. కానీ లక్ష్యార్థంలో మాత్రం ఈ రెండు ఒకటే. ఎలాగో అంటే రెండింట్లో ఉన్నటువంటిది బంగారం.
అదేవిధంగా ఇక్కడ జీవుడు ఈశ్వరుడు ఉపాధులతో కూడి ఉన్నప్పుడు వేరుగా అనిపిస్తున్నారు. చైతన్య రూపేణ అభేద, భేదం అన్నటువంటిది లేదు. ఇంకొక అంశము, జీవుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాధకుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నాడు. సద్గురువుని ఆశ్రయించారు, శ్రవణం చేశారు, మననం చేశారు, నిధిధ్యాసనం ధ్యానం చేస్తున్నారు, సమాధి స్థితిని పొంది ఉన్నారు. ఆ గాఢ సమాధి స్థితిలో తనెవరో తనకి తెలుసు. ఇది సాధకుడు చేస్తాడు, ఉపాధులు తొలగించుకున్నాడు, స్వస్వరూపాన్ని గుర్తించడం జరిగింది. మరి ఈశ్వరుని యొక్క ఉపాధులు ఎవరు తొలగిస్తారు? సృష్టి స్థితి లయ కారకుడు, మాయా ఉపాధి కలిగి ఉన్నవారు అంటున్నారు కదా. మరి ఆ ఉపాధులన్నీ ఎలా తొలగిపోతాయి? ఆయన అలాగే ఉంటారా అంటే, ఎంతకాలం వరకు సాధకుడు లేదా అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు తనకు ఉపాధులు ఉన్నాయి అనుకుంటాడో అంతకాలం వరకు ఈశ్వరుడికి ఉపాధులు ఉంటాయి. ఎప్పుడైతే సాధకుడు తన స్వస్వరూప స్థితిని పొందుతాడో, తెలుసుకుంటాడో, అప్పుడు సహజంగానే ఈశ్వరునికి ఉన్నటువంటి ఉపాధులు కూడా తొలగిపోవడము జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే అది అలాగే సాధ్యమవుతుంది. రెండింట్లో ఉన్నటువంటిది ఒకే వస్తుతత్వము అని తెలుసుకున్నప్పుడు ఉపాధులు అన్నటువంటివి నిలిచి ఉండే అవకాశము లేదు. ఉదాహరణ వచ్చేసి ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం. జీవుడు ఉపాధులు తొలగిపోయినప్పుడు పరబ్రహ్మ స్వరూపం అవుతారు, ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడిగా అలాగే నిలిచిపోడు. ఇది గమనించాలి. నిన్నటి రోజున ఒకసారి చెప్పుకొని ఉన్నాము, నేను మోక్షం పొందితే భగవంతుని ఈశ్వరుని అవుతానా, ఈ జగత్తునంతటిని పరిపాలిస్తానా, సృష్టి స్థితి లయం ఇవన్నీ నేను చేస్తానంటే నో, కాదు. పరబ్రహ్మ స్వరూప స్థితిని పొందడం జరుగుతుంది. మరి ఈశ్వరుడు ఏమవుతారంటే ఈశ్వరుడు కూడా పరబ్రహ్మ స్వరూపం. మళ్ళీ రెండు ఉండవన్నమాట, సత్యం ఒకటే. ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం ఉదాహరణలో వచ్చేసి జీవుడు వచ్చేసి ఘటాకాశంతో సమానం, ఈశ్వరుడు మఠాకాశంతో సమానం. పరబ్రహ్మ స్వరూపము అంతటా వ్యాపకమై ఉన్నటువంటి మహాకాశంతో సమానం. ఘటము అంటే కుండ. 4 గోడలతో చుట్టువైపులా 4 గోడలతో నిర్మించి ఉన్నటువంటి ఒక మఠం ఉంది. ఆ మఠంలో ఒక కుండ ఉంది. ఆ కుండలో ఖాళీ స్థలం ఉంది. అది ఘటాకాశం. ఘటము ఆకాశము, కుండలో ఆకాశము ఉంది. ఆకాశం అంటే ఖాళీ స్థలం. అది ఎక్కడ ఉంది అంటే మఠాకాశంలో ఉంది. మఠం 4 గోడలతో నిర్మించబడి ఉన్నటువంటి ఘటం పగిలిపోయింది, కుండ పగిలిపోయింది. ఏంటమ్మా అవుతున్నారు అంటే, కుండ పగిలిపోవడము అంటే ఈ దేహం పోవటం అంటే, ఈ దేహం పోవడం అంటే ఉపాధులు తొలగిపోవడం అని అర్థం. కుండ పగిలిపోయినప్పుడు ఆ ఘటాకాశము ఏమవుతుంది, అందులో ఉన్న ఆకాశం ఏమవుతుంది అంటే ఏమీ కాదు, ఆ మఠాకాశంలో కలిసిపోతుంది. ఇంకా కలిసిపోయిందని చెప్పడానికి కూడా లేదు. ఆకాశం ఉంది, కాకపోతే దానికి కుండ అన్నటువంటి ఆకారాన్ని అలా ఏర్పరచడం వల్ల దాని లోపల ఉన్నట్లుగా అనిపిస్తుంది మఠాకాశం. ఆ గోడలు అన్నటువంటివి తొలగిపోయినట్లయితే ఎప్పటికీ అలాగే నిలిచిపోయే అవకాశం లేదు, మఠం లేదు. అప్పుడు ఏమవుతుంది, మఠాకాశం అంటే మహాకాశంలో కలిసిపోతుంది. ఇక్కడ కలిసిపోవడము, వేరుగా ఉండటము అన్నటువంటిది ఒక కుండ, 4 గోడలు అన్నటువంటి వాటి వల్ల ఏర్పడింది. వాస్తవానికి ఎప్పుడు ఆకాశం ఆకాశంగానే ఉంది. ఈ ఘటాకాశం అన్న పేరు, మఠాకాశం అన్న పేరు మనం పెట్టుకున్నటువంటివి, మన కల్పితాలు, భ్రాంతి, మాయ వీటన్నింటిని సృష్టించేసింది అనమాట. అనేక జీవులు, అనేక వస్తువులు, అనేక లోకాలు, వాట్ నాట్, అనంతంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఆత్మస్వరూప స్థాయి నుంచి చూసినప్పుడు ఇవేవి లేవు, ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపం. ఘటాకాశం, మఠాకాశం, మహాకాశం. ఉన్నది ఆకాశమే. నామ రూపాలు వేరుగా ఉన్నప్పుడు వేరువేరుగా వ్యక్తమవుతూ ఉంది. అదేవిధంగా ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపమే మాయ ఉపాధితో కూడినప్పుడు ఈశ్వరుడిగా, భగవంతుడిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, అమ్మవారు భట్టారిక లలిత అమ్మవారిగా, మనం ఏ ఇష్టదైవాన్ని అనుకుంటూ ఉన్నామో ఆ ఇష్టదైవ రూపంలో వ్యక్తమయ్యేటువంటిది ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. రామ అన్న, కృష్ణ అన్న, శివ అన్న,
గణేష అన్న ఏ పేర్లతో ఎవరు ఎలా పిలిచినా కూడా మనందరము స్మరిస్తూ ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. ఆ పరబ్రహ్మ స్వరూపమే జీవుడిగా వ్యక్తమవుతూ ఉంది. జీవుడిగా సింగులర్ అని చెప్పడానికి లేదు, అజ్ఞానంలో ఉన్నప్పుడు జీవుళ్ళుగా అనేక మంది ఉన్నట్లుగా అనిపిస్తున్నారు కాబట్టి. కానీ పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అంటున్నారు. ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటారో, అంతా పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకుంటారో అతడు జీవన్ముక్తుడు అవుతారు. ఈ అంశాన్ని గురించి శంకరాచార్య వారు తర్వాత బోధిస్తూ ఉన్నారు. ఒకే పరబ్రహ్మ స్వరూపము ఈశ్వరుడిగా జీవుళ్ళుగా ఇలా ఎలా వ్యక్తమవుతోంది, ఒకటే అని ఎలా భావించగలమంటే చిన్న ఉదాహరణ మన ఇంట్లోనే చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి యజమాని, ఆ వ్యక్తి ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్గా ఉంటున్నారు. ఆ బాస్గా ఉన్నటువంటి వ్యక్తికి పైన ఉన్నటువంటి ఇంకొక బాస్ వచ్చినప్పుడు ఈయన ఎంప్లాయీగా ఉంటున్నారు కదా. అదే ఆఫీస్లో ఆయన బాస్గా ఉంటున్నారు, అదే సమయంలో ఇంకో పెద్ద ఆయన ఇంకొక ఆయన పైన ఆయన వస్తే ఉద్యోగిగా ఉంటూ ఉన్నారు. ఇంటికి వచ్చినప్పుడు భర్తగా, పిల్లలకి తండ్రిగా, తల్లిదండ్రులకి కొడుకుగా, స్నేహితులకి స్నేహితుడిగా ఉంటున్నారు. వ్యక్తి ఒక్కరే కదా. మరి అనేక స్థాయిల నుంచి అనేక సంబంధ బాంధవ్యాల్లో వేరువేరుగా అనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపమే అనేక నామ రూపాలుగా వ్యక్తమవుతూ ఉంది. ఎవరి స్థాయిలో వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధిస్తూ భావిస్తూ ఉన్నారు. కొందరికి వాత్సల్య భక్తి ఉంటుంది, కొందరికి సఖ్య భక్తి ఉంటుంది, కొందరు మధుర భక్తిని కలిగి ఉంటారు. భక్తి స్థాయి నుంచి చూసినప్పుడు వస్తుతః ఎవరు ఆయన అంటే నీ స్వస్వరూపమై ఉన్నారు అని చెప్తున్నాను. తత్ త్వం అసి. అసి అంటే అయి ఉండటము. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. తత్ అంటే ఈశ్వరుడు భగవంతుడు, త్వం అంటే జీవుడు, అసి అంటే అయి ఉన్నావు. జీవ బ్రహ్మ ఐక్య స్థితిని గురించి బోధించడం జరుగుతుంది. ఇంతకీ ఇదంతా ఎవరికి చెప్పిందంటే మనకు. ఒక జీవుడు ఉన్నాడు, ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఈ జీవుడు ఆ ఈశ్వరుడు ఇద్దరు ఒకటేనంట, ఇలా కథ చెప్పినట్లుగా చెప్పుకోవడం కాదు. ఇది మన స్టోరీ, మన స్వస్వరూపమై ఉంది, గుర్తించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది, తెలుసుకున్నాము అన్నటువంటిది ఎలా గుర్తించగలుగుతారు, ఎలా తెలుసుకోగలుగుతారు, తెలుసుకున్న తర్వాత ఎలా గుర్తించగలుగుతారు, వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తారు అంటే ఏవం చ వేదాంత వాక్యైః సద్గురూపదేశేన చ సర్వేష్వపి భూతేషు యేషాం బ్రహ్మ బుద్ధిరుత్పన్నా తే జీవన్ముక్తాః ఇత్యర్థః. అండర్లైన్ చేసుకోవాలి, చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటి వరకు తత్వమసి మహావాక్యం గురించి బోధ చేస్తున్నారు. ఈ మహావాక్యము ద్వారా తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు జీవన్ముక్త స్థితిని పొందుతారు. జీవన్ముక్తుడు ఎవరు, జీవన్ముక్త లక్షణాలు ఏంటి అన్నటువంటిది ఇక్కడి నుండి శంకరాచార్యుల వారు బోధ చేయబోతూ ఉన్నారు. ఏవంచ మరియు ఈ విధంగా వేదాంత వాక్యైః, వేదానాం అంతః ఇది వేదాంతః, వేదములలో సారభూతమై ఉన్నటువంటి ఉపనిషద్ జ్ఞానము వేదాంత వాక్యైః. ఇంకొక అర్థంలో చూసినప్పుడు 4 మహావాక్యములు. 4 మహావాక్యములు ఏంటి అన్నటువంటిది కూడా నోట్ చేసుకోండి ఒకసారి. మనకి 4 వేదాలు ఉన్నాయి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి 4 ఉపనిషత్తుల్లో 4 మహావాక్యాలని మనకి ఋషులు బోధించడం జరిగింది. వీటిల్లో వచ్చేసి మొదట ఋగ్వేదము. ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తు నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నటువంటి మహావాక్యాన్ని స్వీకరించడం జరిగింది. ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞ అంటే ఎరుక, జ్ఞానస్వరూపం,
ఆ జ్ఞానమే బ్రహ్మస్వరూపమై ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత యజుర్వేదం. యజుర్వేదంలో బృహదారణ్యక ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అన్నటువంటి మహావాక్యాన్ని బోధించడం జరిగింది. అహం అంటే నేను, బ్రహ్మ అస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఉన్నాను. గురువుగారు బోధ చేసిన తర్వాత తనకి అనుభవం కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి అని చెప్పడం జరుగుతుంది. నేనే బ్రహ్మతత్వాన్ని ఉన్నాను. తర్వాత సామవేదం. సామవేదంలో చాందోగ్య ఉపనిషత్తులో తత్వమసి అనేటువంటి ఉపదేశ మహావాక్యాన్ని బోధించడం జరిగింది. తత్వమసి శ్వేతకేతో 9 సార్లు చెప్తారు గురువు గారు. నువ్వే ఆ బ్రహ్మ స్వరూపానివై ఉన్నావు, నువ్వే ఈశ్వర తత్వానివై ఉన్నావు, నీకు భగవంతునికి భేదము లేదు. చాందోగ్య ఉపనిషత్తులో తత్వమసి మహావాక్యం. తరువాత అథర్వణ వేదంలో మాండూక్య ఉపనిషత్తులో అథర్వణ వేదం మాండూక్య ఉపనిషత్తు అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మమై ఉంది గురువు గారు సూచిస్తూ చెప్తున్నారు. అంటే ఈ ఆత్మ వ్యష్టి స్థాయిలో ఆత్మ అనుకుంటున్నారు కదా, అది సమష్టిగా చూసినప్పుడు పరబ్రహ్మ స్వరూపము, భేదము లేదు అని చెప్తున్నారు. కొంతమంది సాధకులు ఎలా అనుకుంటారంటే ఆత్మ అంటే మన హృదయంలో దర్శనం ఇస్తుంది, ఇంకా పరమాత్మ అంటే ఇంకెక్కడో ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మస్వరూపమై ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ. ఇవి 4 మహావాక్యాలు. వేదాంత వాక్యై, ఈ విధంగా వేదాంత వాక్యముల ద్వారా సద్గురూపదేశేన, సద్గురువు ఉపదేశము ద్వారా వేదాలలో ఉన్నతమైనటువంటి బ్రహ్మ విద్య అందించబడి ఉంది, బోధింపబడి ఉంది. కానీ ఆ వేదాంతంలో ఉన్నటువంటి సారాన్ని గురించి మనకి బోధించేవారు ఒకరు ఉండాలి. సద్గురు ఉపదేశము లేకుండా ఈ మహావాక్యాలని అర్థం చేసుకోవడము మన తరము కాదు. శాస్త్రజ్ఞోపి స్వాతంత్రేణ బ్రహ్మాన్వేషణం న కుర్యాత్ అని చెప్పుకున్నారు. ఎంత గొప్ప పండితుడైనా శాస్త్రాలు చదివి తెలుసుకునేటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రేణ తనకు తానుగా స్వతహాగా బ్రహ్మతత్వాన్ని అన్వేషించకూడదు అన్నారు. ఎందుకంటే ఇంత సాధన ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలుసుకునేటప్పుడు సాధనలో ఏవైనా పొరపాట్లు జరిగినట్లయితే చాలా కష్టం అవుతుంది. మనకు ఉన్నటువంటి శరీర మనోబుద్ధులు అనేటువంటి పరికరాల్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయినట్లయితే, ఆ ఉన్నతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఇది అని గుర్తించలేకపోయినట్లయితే చాలా కష్టం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు కదా. ప్రాపంచిక విషయాల్లోనే గురువు అవసరమైనప్పుడు, లౌకిక విద్యని అపరావిద్యని పొందటానికే గురువు అవసరమైనప్పుడు, ఇంత సూక్ష్మమైనటువంటి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ విద్యని పొందటానికి గురువు లేకపోయినట్లయితే తత్వాన్ని పొందలేం. గురువు లేక గుర్తు ఎరగడము సాధ్యము కాదు. అందుకోసమని సద్గురు ఉపదేశేన, సద్గురు అంటున్నారు. సద్గురు ఎవరు అంటే సత్యాన్ని గురించి బోధించేటువంటి వారే సద్గురు. మనకి అక్షరాభ్యాసం చేసిన గురువులు ఉంటారు, తర్వాత ఉపనయన సంస్కారం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, గాయత్రి మంత్ర ఉపదేశం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, మంత్ర గురువులు, దీక్షా గురువులు, శిక్షా గురువులు అనేక మంది ఉంటారు. కానీ సద్గురువు ఎవరు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించేటువంటి వారు, సత్య స్వరూపాన్ని గురించి తెలియజెప్పేటువంటి వారు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి గురు ఉపదేశం ద్వారా సర్వేషు అపి భూతేషు, అన్ని జీవరాశుల్లో కూడా, సర్వేషు అపి భూతేషు, భూతేషు అంటే అన్ని జీవరాశులకు, ఏషాం ఎవరికైతే బ్రహ్మ బుద్ధి ఉత్పన్న, ఇదంతా పరబ్రహ్మ స్వరూపము అన్నటువంటి అనుభవం కలుగుతుంది. అంతా బ్రహ్మస్వరూపం. ఇంతకాలము జీవులు వేరు, వస్తువులు వేరు, జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు అనుకున్నటువంటి ఇదంతా కూడా వేరు వేరు కాదు. నామరూపాలు వేరుగా ఉన్న వీటన్నింటికి అధిష్టానమై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే. నా ఇష్టదైవము కూడా ఆ పరబ్రహ్మ స్వరూపము. శత్రువులు మిత్రులు అందరూ
అన్ని పరబ్రహ్మ స్వరూపమే. ఇక్కడ సర్వేష్వపి అని అన్నారు. సర్వేష్వపి భూతేషు, సకల జీవరాశుల్లో కూడా. అనుభవం ద్వారానే అది సాధ్యమవుతుంది. సంపూర్ణంగా భేద దృష్టి తొలగిపోయింది, అభేద దృష్టి కలిగింది. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జ్ఞానమయం చేస్తే ఈ జగత్ అంతా కూడా బ్రహ్మస్వరూపంగానే దర్శనమిస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ ఏషాం బ్రహ్మబుద్ధి ఉత్పన్న. ఇటువంటి ఆ బ్రహ్మ బుద్ధి ఎవరికైతే కలుగుతుందో తే వారు జీవన్ముక్తాః ఇత్యర్థః. వాళ్ళు జీవన్ముక్తులు. ఇది అర్థం. అండర్లైన్ చేయండి, చాలా ముఖ్యమైనటువంటి. ఏవంచ వేదాంత వాక్యైః సద్గురు ఉపదేశేన చ సర్వేష్వపి భూతేషు ఏషాం బ్రహ్మబుద్ధిః ఉత్పన్న తే జీవన్ముక్తాః ఇత్యర్థః. వాళ్ళు జీవన్ముక్తులు, మహాత్ములు, ఋషులు. అటువంటి వాళ్ళందరి పాదపద్మములకి సాష్టాంగ నమస్కారం, శతకోటి వందనములు. ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు శిష్యుడు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. జీవన్ముక్త స్థితిని పొందొచ్చు అని గురువుగారు చెప్పున్నారు. వీళ్ళు జీవన్ముక్తులు అని చెప్పున్నారు. ఎవరైతే ఈశ్వర జీవ ఐక్య స్థితిని తెలుసుకుని ఉన్నారు, తన స్వస్వరూపాన్ని గుర్తించున్నారు, మదాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుని ఉన్నారు, నాలో ఉన్న ఆత్మే సకల జీవరాశుల్లో ఉంది అని గుర్తించున్నారు. అందుకని చూడండి, మహాత్ముల్లో ఎంత ప్రేమ స్వరూపం అన్నటువంటిది ఒకరి పట్ల ఎక్కువ, ఒకరి పట్ల తక్కువ అన్నటువంటిది బాహ్యంగా కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళకున్నది ఒకటే ఒకటి, ఏంటంటే బ్రహ్మ భావన. ఇది ప్రాపంచికమైనటువంటి సంబంధాలకి వర్తించేటువంటిది కాదమ్మా. ఇది చాలా ఉన్నతమైనటువంటిది. సకల జీవరాశులు, పశు పక్షాదుల్లో, మానవుల్లో, అన్ని జీవరాశుల్లో కూడా బ్రహ్మతత్వాన్ని దర్శించారు. ఒకసారి పూజ్య గురుదేవుల్ని సిద్ధబరి ఆశ్రమంలో ఒక వ్యక్తి అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు, గురుదేవులతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు పూజ్య గురుదేవ్ ఇది ఏంటి అన్నారు. ఏంటి అన్నారు అంటే ఒక చెట్టును చూపించి, అది ఏం చెట్టు అని అడుగుతాం కదా మనకి తెలియకపోతే, అలా అడుగున్నారు. గురుదేవులు ఎగ్జిస్టెన్స్ ఈస్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ అన్నారు. అంటే సత్ అన్నటువంటిది, బ్రహ్మం అన్నటువంటిది ఒక చెట్టు రూపంలో కనిపిస్తూ ఉంది అని అన్నారు. ఆయన స్థాయి ఎక్కడ ఉంది? అంతా బ్రహ్మస్వరూపమే. మనలాంటి వాళ్ళకి ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు ఏం చెట్టు, దానికి పూలు ఉంటాయా, పండ్లు కాస్తాయి, ఏం పండ్లు, ఇలాంటి ఆలోచన వస్తుంది. తినడానికి ఉపయోగపడతాయా, ఉపయోగపడవా, ఇది కదా మన దృష్టి. కానీ బ్రహ్మ దృష్టి కలిగి ఉన్న వాళ్ళకి బ్రహ్మ యథా దృష్టి తథా సృష్టి. ఈ అభేద దృష్టిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మబుద్ధిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అని చెప్తున్నారు. ఇది శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యుడికి అసలు జీవన్ముక్తుడు అంటే ఎవరో తెలుసుకోవాలనిపించింది. గురువు గారండి, వీళ్ళు జీవన్ముక్తులు అని చెప్పున్నారు కదా, జీవన్ముక్త కహ, జీవన్ముక్తుడు అంటే ఎవరు గురువు గారండి, నాకు వివరంగా తెలియపరచండి అని అడుగుతూ ఉన్నారు. జీవన్ముక్తుడు ఎవరు అన్నటువంటిది రేపటి రోజున చెప్పుకున్నాము. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.